డైరెక్ట్ అడగడం జరిగిందా మీరు పవిత్ర జయరాంని ఎందుకు ఇవన్నీ అనేది? తనతో చాలా సార్లు మాట్లాడడం జరిగింది, అడగడం జరిగింది. అక్కడ నుంచి ఏం సమాధానం? వాడిని నేను వదలా అని. నేను ఒక ఛానల్ కి కూడా నేను ఆడియో రికార్డింగ్ వినిపించాను. అందులో సారీ చెప్తుంది అనుకుంటా. సారీ చెప్తుంది. ఎందుకు చెప్పింది సారీ? వాళ్ళది యానివర్సరీ అంట, యానివర్సరీ పోస్ట్ చేసింది. వాడు ఎట్లా నీ హస్బెండ్ అవుతాడు, వాడు అనేసి పెట్టినావు కదా, ఎట్లా నీ హస్బెండ్ అవుతాడు ఏంటి అంటే, సారీ శిల్ప, నేను ఎప్పుడు ఎంతకైనా నేను ఉంచుకున్న దాన్ని అది ఇది అనేసి పెట్టింది. డైరెక్ట్ ఆమెనే చెప్పడం జరిగింది. డైరెక్ట్ ఆమెనే చెప్పడం జరిగింది. ఇప్పుడు తన నంబర్ నుంచి వస్తే తనే పెట్టినట్టు కదా. సో నేను ఓన్గా క్రియేట్ చేసి ఎవరితోనైనా చేయించడం అదంతా ఉండదు కదా. అట్లా అనమాట. తన వాయిస్ కాదు అని చాలామంది అన్నారు, కానీ తన ఫ్యాన్స్ రియాలిటీలోకి రండి. నేను ఒకటే అంటాను, రియాలిటీలో మాట్లాడండి. రియాలిటీగా ఒక ఆపోజిట్ పర్సన్ తను ఏదైతే పెయిన్ తీసుకుంటుందో అది మీరు మీ ఇంట్లో మీ వాళ్ళకైతే ఆ పెయిన్ ఏం చేస్తారు అన్నది ఆలోచించండి. ఓకే. సో ఇట్లా జరిగినప్పుడు ఇంకో విషయం ఏంటంటే, అంటే కొన్ని ఫ్యామిలీలు కొలాప్స్ అవ్వడానికి కారణం ఒక ఆడది. సో మీరేమంటారు దానిపైన? 100%. అవునా? 100% ఒక ఆడది, ఒక అమ్మాయి వల్ల ఫ్యామిలీ కొలాప్స్ అవ్వచ్చు, ఒక అమ్మాయి వల్ల అదే ఫ్యామిలీ పైకి వెళ్తుంది. ఓకే. అండ్ ఏ రిలేషన్షిప్లో అయినా కానీ ట్రాన్స్పరెన్సీ ఇస్ ఇంపార్టెంట్. నీ మనసులో ఏది ఉందో అది స్ట్రేట్ అప్ ఫ్రంట్లో నువ్వు చెప్పినావు అనుకో, అది నథింగ్. ఓకే నీది ఇదా, ఆ పాయింట్ టు పాయింటే మాట్లాడాలి, ఇంకా వేరే దాని గురించి. నీకు ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నావు, ఈ నిమిషం ఈ టాపిక్లో నీకు నచ్చట్లేదా, నేను మాట్లాడాను, నువ్వు మాట్లాడక, అంతే కథం. నెక్స్ట్ది ఆలోచించాలి, నెక్స్ట్ వేరేది ఆలోచించాలి. ఆ టాపిక్ని డ్రాగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ అవుతాయి. కాదు, ఒకవేళ అంటే చంద్రకాంత్ కానీ లేకుంటే పవిత్ర జయరాం కానీ ముగ్గురం కలిసి ఉందామని అంటే కలిసి ఉండేవాళ్ళం మీరు? యాక్చువల్గా ఆ ప్లాన్ కూడా చేశారు వాళ్ళు. మీరు వద్దనుకున్నారు? నాకు తెలియదు ఆ విషయం. అంటే యాక్చువల్గా తనకి నన్ను ఎలా మ్యానిపులేట్ చేశారంటే, తనకి హార్ట్లో హోల్ ఉంది, తనకి లో బీపీ అవుతుంది ఇలా అని చెప్పి నాకు పరిచయం చేశాడు. ఓకే. తను సింగిల్గా ఇక్కడ ఉంటుంది, తన హస్బెండ్ చాలా తాగేసి వచ్చి గొడవ పడుతుండే, కొడుతుండే, చేస్తుండే, పిల్లలు చెప్పిన మాట వినరు, అవన్నీ చెప్పేసి మరి ఇది చేశాడు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే అంటే అప్పుడు ఆ సిచ్యువేషన్లో తర్వాత కట్ చేస్తే తనకు అలాంటివి ఏం లేవు, ఓన్లీ లో బీపీ ఒకటే ఉంది అని తెలిసింది.